విధంగా పబ్లిక్ ను చైతన్యం చేసే విధంగా ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా ఎక్కువ స్ఫూర్తిదాయకమైనటువంటి లేదా శ్రమను గౌరవించేటువంటి విలువలతో కూడుకున్నటువంటి అంశాలను ఈ సమాజానికి తెలియజేసి తద్వారా వాళ్ళలో ఒక మార్పును కూడా మీ కలం ద్వారా మీ ఛానల్స్ ద్వారా మీ జ్ఞానం ద్వారా మరి సమాజ మార్పు చాలా గొప్పగా వేగవంతంగా జరగడానికి మీ పాత్ర చాలా గొప్పది అని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఏ ఉద్యమాన్ని చూసినా దాని వెనుక మరి పత్రికా మీడియా జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంది. ఎంతో దూరం వెళ్లకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం యొక్క భావ వ్యాప్తిని చేయడంలో మరి అత్యంత కీలక పాత్ర వహించింది మీడియాని. మీరు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ సబ్జెక్టుల వారిగా గ్రౌండ్ వరకు కూడా తీసుకెళ్లినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలను ఎంకరేజ్ చేయండి. ఎక్కడ ఏ చిన్న సక్సెస్ ఉన్నా వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా మనం రాసే ఒక కథనం, చూపించే ఒక కథనం ఇంకా 4 అడుగులు ముందుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అదే ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళను వెనుక పట్టి గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడప్పుడే సొసైటీలో మహిళలు బయటకు వస్తా ఉన్నప్పుడు వాళ్ళని ఎదగనీయాలి, గౌరవించాలి, వాళ్ళలో ఉన్నటువంటి అచీవ్మెంట్ ను మనం కొంత గొప్పగా పొగడాలి. ఇట్లాంటి చేసినప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేయాలన్నటువంటి తపన కూడా వాళ్ళలో ఉంటుంది. అట్లా మీరు మీ రంగాలలో సక్సెస్ఫుల్ గా ఎదగాలి. మీడియా యాజమానులు రాగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కేవలం అంటే కింది వరకే కాకుండా అది మన గ్రిప్పులో ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను టార్గెట్ చేసుకొని చేయగలుగుతాం. ఇందాక మీరు అన్నట్టుగా వాస్తవానికి మీడియాలో పనిచేసేటువంటి వాళ్లకు కనీస వేతనాలు ఎలా ఎలా ఉండాలి అనేది కొంత చేసిస్తే బాగుంటది నిజంగా కూడా. తర్వాత సెక్యూరిటీగా కూడా ఉండే విధంగా ఇన్నాళ్ళు పనిచేసి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంపార్టెంట్ లేదా ఒక అవినీతి దానికోసం తవ్వినప్పుడు లేదా ఏదైనా ఒక కుంభకోణం తవ్వినప్పుడు లేదా ఒకటి ఏదో అక్కడ ఏదో జరుగుతుంది దాన్ని ఒక వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు పైనుంచి కొట్టచ్చు, చంపొచ్చు, రకరకాలుగా అవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు అందరు కూడా ఒక పాలసీ లాగా రూపొందించి ఇస్తే నేను తప్పకుండా మా కేబినెట్ లో గాని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక నూతన పాలసీని మనం రూపొందించుకుంటే ఇంకా స్టాండర్డ్ గా ఇంకా ధైర్యంగా నేను నిజాన్ని నిర్భయంగా బయట పెడతా, నాకేదైనా అయినా కూడా నాకు ఈ సెక్యూరిటీ ఉంటది, నా పిల్లలకు, నా కుటుంబానికి, నాకు అనేది కూడా ఇంకా తెగింపు కూడా రావడానికి కొంత ఆర్థిక సపోర్టు మెంటల్ గా కూడా ఉపయోగపడుతుంది. సో అట్లాంటి దాన్ని కూడా మనం ఖచ్చితంగా వెతుక్కుందాం. మీ అందరి సహకారంతో మీరే పెద్దలందరూ మీరే అన్ని ఎక్కువ రాస్తా ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ తో కూడినటువంటి మా సబ్జెక్టు మాకు ఇస్తే నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఇక్కడికి రాగానే మరి ఈ యొక్క జూబ్లీ ఈ ఏరియాలో ఈ స్థలాలు ఒకప్పుడు చెన్నారెడ్డి గారు ఇచ్చిరని చెప్పడం జరిగింది. ఇంకా వేరే ఏరియాలో ఇక్కడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది, అంజయ్య గారు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మీడియా కోసం రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొన్ని మంచి తీసుకురావడం జరిగింది. ఇవన్నింటినీ అదే సో మీరు మళ్ళీ ఒకసారి ఇవన్నీ కోట్ చేసి నాకు ఎవరి ద్వారానైనా అందజేయండి. తప్పకుండా నేను మరి ఇప్పుడు మన సీఎం గారి దృష్టిలో కూడా ఇక్కడంతా గత ప్రభుత్వంలో మన వాళ్ళు ఇట్లా మన పూర్వీకులు చేసిర్రు, మనం కూడా వాళ్ళకి చేయాలి అనేది ఖచ్చితంగా వారికి గుర్తు చేస్తాం. కొంత మంచి పాలసీ వచ్చే విధంగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా నా వంతు నేను తప్పకుండా పాత్ర వహిస్తానని తెలియజేస్తూ అందరికీ మరొకసారి మహిళా అంతర్జాతీయ దినోత్సవ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి అనుకోవద్దు, ఇవాళ క్యాబినెట్ ఉంది, తర్వాత అక్కడ వేరే సెంట్రల్ మినిస్టర్ తో కూడా ఈ ఉమెన్స్ డే ఉంది, తర్వాత ఇంకా వేరే జర్నలిస్టులు కూడా చేస్తా ఉన్నారు, మ్యారేజెస్ ఉన్నాయి. అందుకని అన్యదా భావించవద్దు. మీ జ్ఞానం మీ ఉపన్యాసాలు వినాలని నాకు ఉంటుంది. ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని, ఎక్కువ వీలున్నంత వరకు మీరు రాసే వ్యాసాలు అవన్నీ కూడా నేను చదువుతా ఉంటా. దాని ద్వారా చాలా నాలెడ్జ్ వస్తూ ఉంటది. మీ ఉపన్యాసాలు కూడా వినాలని నాకుంది. బట్ ఇక ఇట్లా అవుతుంటది ఒక్కొక్కసారి, టైం మన చేతులు ఉండకుండా కిల్ చేస్తూ ఉంటది మనల్ని.